హాయ్ అండి. వంకాయ పుల్లగూర చేస్తున్నాను. ఇంతకుముందు మన పెద్దవాళ్ళు మసాలా వంకాయ అలా కాకుండా ఇలా పుల్లగూరలాగా చేసుకునేవాళ్ళు. ఇందులో చింత చిగురు కూడా వేసి చేసుకునేవాళ్ళు. చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకు చింత చిగురు లేదు. దీనికోసం ఒక అరకిలో వంకాయలు, 2 టమాటో, 7 పచ్చిమిర్చి, ఒక ఉల్లిగడ్డ తీసుకొని వంకాయలను ఇలా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకోవాలి. ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని ఒక స్పూన్ నూనె, ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని పోపు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసేసుకొని కల్లుప్పు వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలిపేసుకొని 2 టమాటోలు కట్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసేసుకొని వంకాయ ముక్కలు వేసేసుకోవాలి. కాస్త చింతపండు, ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు వేసేసుకొని కాస్త పసుపు అవి వేసేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. వంకాయ ముక్కలు సాల్ట్ వాటర్ లేకపోతే చేదు వస్తుంది. ఇలా కలుపుకుంటూ మగ్గించుకోవాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఈ వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మూత పెట్టేసి ఒక మంట సిమ్లో పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇట్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మనం వాటర్ కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే ఇలాగే సరిపోతుంది. ఇదంతా మగ్గిపోయింది కదా, ఇప్పుడు పప్పు గుత్తితో మొత్తం మెత్తగా మెదుపుకోవాలి. మనం సాల్ట్ చూసి వేసుకోవాలి, సరిపోకపోతే. కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం వేసుకోవచ్చు. అంతేనండి, రెడీ అయిపోయింది.